నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. స్వదేశీ వస్తువులనే వినియోగించాలంటూ దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ. వ్యాపారులు సైతం దేశీయ వస్తువులే విక్రయించాలని మోదీ పిలుపు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచన. కాంగ్రెస్ పాలనలో ఈశాన్య రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈటానగర్లో 5,100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం. సింగరేణి కార్మికులకు బోనస్, ఆర్టీసీ కార్మికులకు అడ్వాన్స్. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నజరానా. కేటీఆర్ పరువు నష్టం దావాపై బండి సంజయ్ అఫిడవిట్. నిందితుల వాంగ్మూలం ఆధారంగానే తాను వ్యాఖ్యానించానని వివరణ. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు ఎన్ఓసీ ఇవ్వాలని విజ్ఞప్తి. ఛత్తీస్గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారన్న ఉత్తమ్. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా అటుకుల బతుకమ్మ వేడుకలు. ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని చాటుతున్న ఆడపడుచులు. మరోసారి హైదరాబాద్లో కుండపోత వాన. రహదారులపై భారీ వరద. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఇక వివరాలు. దేశ ప్రజలంతా స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చిన వేళ ప్రధాని ఈ ఉదయం అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో స్థానిక పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు, పరిశ్రమ ప్రతినిధులతో సంభాషించారు. మరిన్ని వివరాలు. నేడు దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయని, పండుగల సీజన్లో ఇది ప్రజలకు డబుల్ బొనాన్జా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో 5,100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. వీటిలో సియోమ్ సబ్బేసిన్లో 240 మెగావాట్ల హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, 186 మెగావాట్ల టాటో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఉన్నాయి. తవాంగ్లో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్తో పాటు 1,290 కోట్ల రూపాయల విలువైన రోడ్లు, ఆరోగ్యం, అగ్నిమాపక సేవలు, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటానగర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ జీఎస్టీ పొదుపు ఉత్సవ్ దేశవ్యాప్తంగా ప్రారంభమైందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో వికసిత భారత్ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో అరుణాచల్కు ఎంతో మేలు జరుగుతుందని, పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. हमारे अरुणाचल प्रदेश में वैसे तो सूर्य की किरण सबसे पहले आती है, लेकिन दुर्भाग्य से यहां तेज विकास की किरणें पहुंचते पहुंचते कई दशक लग गए. मैं आपको जीएसटी बचत उत्सव की फिर से एक बार बधाई दूंगा. नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म का भी बहुत बड़ा फायदा उन्हें ही मिलने वाला है. आपको अब हर महीने घर के बजट में बहुत राहत मिलने वाली है. అరుణాచల్కు అందరికంటే ముందే సూర్యకిరణాలు చేరుకుంటాయని, కానీ అభివృద్ధి కిరణాలు చేరడానికి సంవత్సరాలు పట్టిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈశాన్య రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యుత్, ఆరోగ్యం, పర్యాటకం వంటి అనేక ఇతర రంగాల ప్రాజెక్టులను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించామని చెప్పారు. కేంద్ర మంత్రులు 800 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. తాను కూడా ఈ ప్రాంతాన్ని పలుమార్లు సందర్శించినట్టు మోదీ పేర్కొన్నారు. అనంతరం జీఎస్టీ పొదుపు ఉత్సవ్ స్థానిక వ్యాపారులతో మాట్లాడిన మోదీ జీఎస్టీ రేట్ల సరళీకరణ ప్రయోజనాలు వివరించారు. స్థానిక ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఆహారాలు విక్రయిస్తున్న వ్యాపారులతో సంభాషించారు. గర్వుసే కహోయే స్వదేశీ హై అనే ప్లకార్డులు అందజేశారు. వ్యాపారులు వీటిని తమ దుకాణాల్లో ప్రదర్శిస్తామని సంతోషం వ్యక్తం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు లేఖ రాశారు. స్వదేశీ వస్తువులనే వినియోగించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాపారులు సైతం దేశీయ వస్తువులే విక్రయించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. జీఎస్టీ 2.0 నేటి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ బచత్ ఉత్సవ్ మొదలైందని మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు ప్రజల్లో పొదుపును పెంచుతాయని, వీటితో అన్ని వర్గాలకు లబ్ధి జరుగుతుందన్నారు. ఆర్థిక వృద్ధి, పెట్టుబడులను పెంచుతాయని తెలిపారు.
పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్రాలు కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ సాధనకు ఈ సంస్కరణలు దోహదం చేస్తాయని, స్థానిక తయారీదారులకు ఊతమిస్తాయన్నారు ప్రధాని. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం పేద ప్రజల జీవితాలను మారుస్తుందని, దీనివల్ల వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వ్యాపారులు పన్ను ఎగవేసేవారని, ఇప్పుడు జీఎస్టీ తగ్గించడంతో నిజాయితీగా చెల్లిస్తారన్నారు. కొనుగోలుదారులపై భారం తగ్గి కొనుగోళ్లు పెరిగి ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపు వివరాలు మధ్యతరగతి పేద ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు. రాజకీయాలు మాని ప్రజల సంతోషాన్ని గుర్తించాలని, కుల జాతి విభజన కుట్రలు నమ్మవద్దని ఆయన సూచించారు. మతానికి కాదు, అందరికీ దొరుకుతున్నది. అండ్ మోడీ మన మీద నమ్మకం పెట్టుకున్నది, అది మనం ఎప్పుడు కూడా యాదపెట్టుకోవాలి. కానీ దీనివల్ల అది ఈ రోజు మొదలవుతుంది. 22 ఇప్పటి సంది ఈ ధరలు పడాలి. అయితే ట్యాక్సెస్ తక్కువ చేస్తే అవి ప్రజల వరకు చేరాలి, కన్స్యూమర్ వరకు చేరాలి, ప్రజలకు అవగాహన ఉండాలి. ఇవాళ సంది పాల ధర 2 రూపాయలు తక్కువైతాయా? ఇవాళ సంది మోటార్ సైకిల్ ధర 10,000 తక్కువైతాయా? ఇవాళ సంది ఓ ట్రాక్టర్ ధర 20,000 తక్కువైతాయా? జీఎస్టీ సంస్కరణలు దేశ చరిత్రలో కీలకమైన నిర్ణయమని రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద నిర్వహించిన భారీ ప్రదర్శనలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీని 2 స్లాబులకు కుదించడం చారిత్రాత్మకమని, సామాన్యులకు ఇది ఎంతో లాభదాయకమని తెలిపారు. స్వదేశీ వస్తువుల కొనుగోలుపై అవగాహన కల్పించాలని కూడా లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దసరా మరియు దీపావళి కానుకగా 140 కోట్ల దేశ ప్రజలకు, పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేదానికి జిఎస్టీ సంస్కరణల పేరు మీద ఈ సంవత్సరము గతంలో ఉన్నటువంటి 4 స్లాబులను 2కి కుదించి, ఆ 2టిని కూడా గతంలో 18% ఉంటే ఇప్పుడు 12%, 5%కి గతంలో 12% ఉంటే 5% జీరో. ఈరోజే ఆ తగ్గిన జిఎస్టీ ధరలకు ప్రచారంలో ప్రజలకు తీసుకెళ్లడానికి, అటు వ్యాపారస్తులను సహకరించడానికి, ప్రజలకు కూడా దీని మీద అవగాహన పెంచడానికి అన్ని వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాయ్పూర్లో సమావేశమయ్యారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై నిరభ్యంతర పత్రం జారీపై చర్చించారు. ఉత్తమ్ విజ్ఞప్తికి ఛత్తీస్గఢ్ సీఎం సానుకూలంగా స్పందించి ఎన్ఓసీ ఇచ్చేందుకు అంగీకరించారని ఆయన తెలిపారు. దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. ములుగు జిల్లాలో 6.7 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల ఛత్తీస్గఢ్లో కొంత భూభాగం ముంపునకు గురవుతుంది. దీనికి నష్టపరిహారం భరించేందుకు తెలంగాణ అంగీకరించింది. తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వీధుల ఆధునీకరణ, సుందరీకరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సబ్స్టేషన్ల అప్గ్రేడ్తో పాటు అవసరానికి మించి ఉన్న ట్రాన్స్ఫార్మర్లను స్ట్రీమ్లైన్ చేసి రీలొకేట్ చేయాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి ప్రతిపాదనపై సచివాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 5 ప్రధాన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. అనుమతుల విషయంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని, మంచినీటి, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రేపు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేడారం క్షేత్రస్థాయి సందర్శనకు సీఎం వెళ్తున్నారు. మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మేడారంలో సమీక్ష నిర్వహిస్తారు.
ఆదివాసీ సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ ఇలవేల్పులు, సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి పండుగ అడ్వాన్స్ మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి వెంటనే సప్లిమెంటరీ పే బిల్లులు తయారు చేసి చెల్లింపులు చేయాలని సూచించింది. ఈ అడ్వాన్స్ను 2025 నవంబర్ జీతం నుంచి ప్రారంభమయ్యేలా 10 సమాన వాయిదాల్లో తిరిగి వసూలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని పాలనా దక్షతను తెలియజేసేలా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు వద్ద స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానికులతో కలిసి చెరువు కట్ట వద్ద శుభ్రం చేసే పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అంటువ్యాధులను నివారించడానికి స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ప్రతి సంవత్సరం మేము డ్రై డే, ఫ్రైడేలు చేస్తున్నాం. ప్రతి ఇంటికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామింగ్ కూడా పోయిన సంవత్సరం కూడా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి కేసులు కూడా ఎక్కువ రావటం లేదు. 4 కేసులు వచ్చినాయి అంతే. మంచిగా పని చేస్తూ ప్రతి ఇంటికి పోయి వాళ్ళను మోటివేట్ చేస్తూ ఆ లార్వాస్ ఎట్లా ఉన్నాయి, ఏం కదా, లార్వాస్ గురించి పైన పడిన నీటి తోటి ఎట్లా అవి తయారవుతాయి లార్వాస్, దాని గురించి వాళ్ళను మోటివేట్ చేస్తూ వాళ్ళను అవగాహన కల్పిస్తూ మంచి క్లీన్ ఉంచడం, అది చెప్పడం, అవగాహన తోటి మలేరియా, డెంగ్యూ కేసులు ఎక్కువ రావట్లేదు. విరామం. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కుట్టు మిషన్ల మీద కూడా జీఎస్టీ తగ్గించింది. నిజంగానా? అంటే ఇప్పుడు మేము కూడా సొంతంగా మిషన్లు కొనుక్కోవచ్చా? అవును, ఖర్చు తగ్గుతుంది కనుక తక్కువలో కొనుక్కోవచ్చు. ఒక్కో మిషన్ మీద 500 నుంచి 1000 రూపాయల వరకు తగ్గుతుంది. పొదుపు వలన వచ్చిన ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం. వార్తలకు తిరిగి స్వాగతం. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34% కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చెల్లిస్తామని తెలిపింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు ఇస్తున్న బోనస్ వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి వెలుగులు ఇవ్వడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్ర, దేశ ఆదాయంలో సింగరేణి సంస్థ కృషి ఎంతో ఉందని చెప్పారు. సింగరేణి శాశ్వత ఉద్యోగులకు బోనస్గా 1,95,610 రూపాయలు పంపిణీ చేస్తామన్నారు.
సింగరేణి లాభాల్లో 34% కార్మికులకు పంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. మొత్తంగా 71,000 మంది సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్ పంపిణీ చేస్తామని, సంస్థ లాభాల్లో 819 కోట్ల రూపాయలు కార్మికులకు బోనస్గా పంపిణీ చేస్తామన్నారు. సింగరేణి సంస్థలో 41,000 మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా 30,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని, ఒక్కో కాంట్రాక్టు ఉద్యోగికి 5,500 రూపాయల చొప్పున అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ ను దీపావళికి పంపిణీ చేస్తామన్నారు. భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి, సంస్థ విస్తరించాలి, వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు. అందులో భాగంగానే లాభాలు 6,394 కోట్లు 2024-25 సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు 4,034 కోట్ల రూపాయలు, ఈరోజు 819 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ తగ్గింపు ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జీఎస్టీపై సీఎం స్పందించారు. జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్న ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదని, వచ్చే 5 ఏళ్ల పాటు కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ అందజేస్తున్నామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని వెల్లడించారు. సింగరేణి సంస్థ మొత్తంగా 6,394 కోట్లు ఆర్జించిందని, సంస్థ విస్తరణ ఖర్చులు, ఇతర ఖర్చులు పోను 2,360 కోట్లు లాభంగా తేలిందని వివరించారు. 2,360 కోట్ల లాభాల్లో 34% కార్మికులకు బోనస్గా అందిస్తున్నామని పేర్కొన్నారు. సంస్థ లాభాల్లో 34% వాటాను బోనస్గా ప్రకటించడంపై సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సింగరేణి కార్మికులకు దసరా సందర్భంగా బోనస్ను 6,394 కోట్ల రూపాయల లాభం నుంచి కాకుండా 2,360 కోట్ల రూపాయల నుంచి చెల్లించడం దారుణమని, కార్మికులను మోసం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గత ఏడాది కూడా 50% బోనస్ వాటా కోత విధించారని, లాభాల ఆధారంగా ఇచ్చే బోనస్ను బోగస్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఆశలు అడియాసలు చేసిందని, 4,034 కోట్ల రూపాయల సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నికర లాభంలో 34% బోనస్ ఇచ్చామని, ఇప్పుడు కూడా అదే విధంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీష్ రావు హెచ్చరించారు. జీఎస్టీ సంస్కరణలతో పన్ను వ్యవస్థ మరింత సులభతరమైందంటున్నారు పలువురు ఆర్థిక నిపుణులు. సామాన్యులు ఉపయోగించే నిత్యావసరాలు మొదలుకొని చాలా వస్తువుల ధరలు తగ్గుతాయని చెప్తున్నారు వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు. ప్రభుత్వం జిఎస్టీ తగ్గించినందుకు చాలా సంతోషం ఉంది. సో ఇంతకుముందుకు 28% ఉండే, ఇప్పుడు 18%కి వచ్చింది. సో దీనివల్ల మధ్యతరగతి వారు, కొద్దిగా నార్మల్ పబ్లిక్కి చాలా అందుబాటులోకి వస్తుంది. సో దీనివల్ల అమ్మకాలు కొద్దిగా ఈ పండుగ సీజన్లో ఇంక్రీజ్. ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గించిన వల్ల చాలా మందికి మేలైంది. It is giving good chances to the parents. మా పేరెంట్స్కి అయితే స్టేషనరీ తీసుకుంటే స్టేషనరీ మీద జిఎస్టీ తగ్గిస్తే చాలా వేరే పిల్లలకు కూడా లాభం, పేరెంట్స్ కూడా బర్డన్ తగ్గుతుంది. ఇంకా వేరే ఎసెన్షియల్స్ కూడా జిఎస్టీ తీసిస్తే బాగుంటుంది. చాలా మటుకి ఉన్న ఎసెన్షియల్స్ మీద తీసేశారు. సో థ్యాంక్స్ టు ద గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని హర్షిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో మార్కెట్ యార్డులో వ్యాపారస్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాపారస్తులను అభినందించారు. జీఎస్టీ తగ్గడంతో ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని, ఇది సామాన్యులతో పాటు వ్యాపారస్తులకు మేలు చేస్తుందన్నారు. మోదీ గారు ఈ దేశానికి సామాన్యుడికి దీపావళి దసరా బహుమతి ఇచ్చినట్టు మనం భావించాలి. గిఫ్ట్ ఫ్రమ్ మోదీకి. అయితే ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క జిఎస్టీ అనేది ట్యాక్స్ సింప్లిఫికేషన్ అంటే పన్ను విధానంలో సరళీకరణ. ఈ సరళీకరణ చేసేటటువంటి దీంట్లో చాలా దేశాలు మార్చుకున్నాయి. కానీ ఏ దేశంలో కూడా మార్చుకున్నటువంటి ఒక ప్రభుత్వం ఆ పార్టీ నెక్స్ట్ టైం ప్రభుత్వం రాలే. ఎందుకంటే చాలామంది ప్రజలకు ఈ ట్యాక్స్ సిస్టమ్ అర్థం కాక ఆ పార్టీకి ఓటెక్కిపోయింది. కానీ నరేంద్ర మోదీ గారికి దూర ఆలోచనతో ఈ యొక్క ట్యాక్సేషన్ సిస్టమ్ పెడితే సూర్యాపేట జిల్లా పాలకవీడు దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల ఫ్యాక్టరీలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. మొదట ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కొంత డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పిందంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కార్మికులను అదుపు చేయడానికి స్థానిక పోలీసులు ప్రయత్నించడంతో వారిపై కార్మికులు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి పోలీసులకు గాయాలయ్యాయి. 2 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకవీడు వద్ద ఉన్న డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడు నిన్న చనిపోవడంతో తోటి కార్మికుడికి మృతికి కుటుంబాన్ని ఆదుకోవాలని కొంత అమౌంట్ని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి యాజమాన్యం మొదట డబ్బులు ఇస్తానని ఈరోజు డబ్బులు ఇవ్వడం లేదన్న ఉద్దేశంతో కార్మికులు అయితే ఆందోళన చేపట్టారు. కార్మికులు పోలీసులపై దాడికి దిగారు. ఈ దాడిలో 3 పోలీసు సిబ్బందులకు గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. 2 పోలీస్ సంబంధించినటువంటి వాహనాలు కూడా పాక్షికంగా దెబ్బతినడం జరిగింది. ఘటనపై జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి హుటాహుటిన విషయం తెలియగానే బయలుదేరారు. ఈ ఘటనకు సంబంధించి 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్థానిక కోదాడ డిఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అశోక్, దూరదర్శన్, సూర్యాపేట జిల్లా. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. అనంతరం మహిళా అధికారులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రోజుకో శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార పండుగ అయిన బతుకమ్మను పల్లెలు, పట్టణాల్లో కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. బతుకమ్మ నిమజ్జనాల కోసం చెరువుల దగ్గర ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అలానే ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ అనేది సెలబ్రేషన్స్ ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము. ఇలానే వీక్ అంతా కూడా మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము ప్రతి జీపీలో, ప్రతి మున్సిపాలిటీలో అండ్ అన్ని చోట్ల కూడా చెరువుల దగ్గర ప్రతి దగ్గర కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే మన మహిళా గ్రూప్స్ అవ్వచ్చు, మనకి మున్సిపాలిటీలో ఉన్న మెఫ్మా గ్రూప్స్ అవ్వచ్చు, వీళ్ళందరి ద్వారా కూడా మన బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్ కల్చర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అది ఇంకా స్ప్రెడ్ చేసి మనము ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది కోరుతున్నాము. అండ్ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మనం టేకప్ చేస్తున్నాం అనేది తెలియదు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ నళినికి సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. నళిని ఇటీవల బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కలెక్టర్ ఆమెను ఆమె కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. నళిని సర్వీసు సమస్యలు నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరిస్తామని సీఎం సందేశాన్ని కలెక్టర్ అందజేశారు. నళిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశామని, అవసరమైతే హైదరాబాద్ నిమ్స్ లేదా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సహాయం అందిస్తామని, గత వైద్య ఖర్చులను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెల్లిస్తామని సీఎం తెలిపారని కలెక్టర్ వెల్లడించారు. నళిని అనారోగ్యంతో ఉన్నప్పటికీ యోగా, ఆయుర్వేదంతో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె సర్వీసు నిబంధనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటర్ అఫిడవిట్ సమర్పించారు. తాను చేసిన వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన నిందితుల వాంగ్మూలం ఆధారంగా ఉన్నాయని, కేసీఆర్ ఆయన కుటుంబం కోసం ఫోన్లు ట్యాప్ చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. కేటీఆర్ తెలంగాణను సంపన్న రాష్ట్రంగా మార్చారన్న వాదనను తోసిపుచ్చారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో అవకతవకలు, అప్పులు, పెండింగ్ బిల్లులు పెరిగాయని ఆరోపించారు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ మంజూరు చేస్తే వాక్ స్వాతంత్రానికి ఆటంకం కలుగుతుందని, ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కును అడ్డుకోవడం సరికాదని వాదించారు. కేసీఆర్, కేటీఆర్ ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపించారు. 10 కోట్ల రూపాయల పరిహారం, క్షమాపణలు అవసరం లేదని, తన వ్యాఖ్యలు నిందితుల వాంగ్మూలం, పబ్లిక్ డాక్యుమెంట్ల ఆధారంగా ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. నేటి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంస్కరణలు గృహిణులకు గణనీయమైన ఆదాయాన్ని అందిస్తాయన్నారు. ఢిల్లీలో ఆయన దుకాణదారులతో సంభాషించారు. నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పన్ను స్లాబ్ల తగ్గింపు గృహిణులకు ఆదాయాన్ని అందిస్తుందని, 99% రోజువారీ వస్తువులపై ఆదా అవుతుందని పేర్కొన్నారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. కొత్త విధానంలో 4 స్లాబ్ల స్థానంలో 5%, 18% స్లాబులు అమల్లోకి వచ్చాయని, లగ్జరీ సీన్ గుడ్స్కు 40% స్లాబు కొనసాగుతుందని, యూహెచ్టీ పాలు, పన్నీరు, భారతీయ రొట్టెలకు జీఎస్టీ రహితం, సబ్బులు, షాంపులు, టూత్పేస్టులకు 5% పన్ను విధించారని పేర్కొన్నారు. This is a very, very big step which will bring a big savings in the lives of every family in our country. We must also remember the period before 2014. Before 2014, every state had a different rate structure, different tax structure, and the entire burden of that complex system ultimately went on to the common citizen. Honorable Prime Minister brought that political will and the consensus building that he is very adept at doing. He brought all the states together, and in his very unique style of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, the GST was passed. ఖలిస్తానీ ఉగ్రవాది ఇంద్రజిత్ సింగ్ గోసల్ కెనడాలో అరెస్ట్ అయ్యాడు. 6 ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన గురుపత్వంత్ సింగ్ పన్నుకు ఇంద్రజిత్ సింగ్ గోసల్ సన్నిహితుడు. 2023 నుంచి గోసల్ కెనడాలో ఎస్ఎఫ్జే కార్యకలాపాలు చూసుకుంటున్నాడు. ఆయుధాలు కలిగి ఉండడం సహా పలు అభియోగాలపై గోసల్ను అట్టావాలో తాజాగా అదుపులోకి తీసుకున్నారు. గత నవంబర్లోనూ ఇంద్రజిత్ సింగ్ను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ టొరంటో ఏరియాలో ఒక హిందూ ఆలయం వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. తాజాగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగంపై పోలీసులు ఇంద్రజిత్ సింగ్ను అరెస్టు చేశారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ చర్యలకు సిద్ధమైంది. అతడిపై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆదేశించింది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్లో రణబీర్ అతిథి పాత్ర పోషించారు. అందులో ఎలక్ట్రానిక్ సిగరెట్ల చట్టాన్ని అతిక్రమించి ఈ సిగరెట్ను వినియోగిస్తూ రణబీర్ నటించడంపై ఆయనతో పాటు ఆ సిరీస్ నిర్మాతలు, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ పైన కూడా కేసు నమోదు చేయాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. యువతను తప్పుదోవ పట్టించే ఇలాంటి కంటెంట్పై తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఎన్హెచ్ఆర్సీ
నోటీసులు జారీ చేసింది. భారత్లో 2019లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. దీని కింద ఈ సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకాలు, పంపిణీ, నిల్వ, ప్రకటనలపై నిషేధం అమల్లో ఉంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, ఖైరతాబాద్, ఎల్బీనగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్మెట్, ఫిలింనగర్, పంజాగుట్ట, ఎర్రాగుడ్డ, యూసఫ్గూడ, అంబర్పేట, రామంతపూర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమైపోయాయి. రహదారిపై భారీగా వర్షపు నీరు చేరి వాహనాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం, రహదారిపై వరదతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఖైరతాబాద్ రాజ్భవన్ రహదారిలో మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది. రాజ్భవన్ రహదారిలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అమీర్పేటలో కూడా మోకాళ్ల లోతు వర్షపు నీటిలో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎస్ఆర్ నగర్, మైత్రివనం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వనస్థలిపురం, ప్రశాంత్ నగర్లో మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు హైడ్రా సిబ్బంది చేపట్టారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా ఈ నెల 25న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 27వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దూరదర్శన్ యాదగిరి వార్తలు సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.